नमस्ते यार्हमद्याय नमस्ते ऐसे सर्वाधिक सर्वदुर्गेषु सर्वः सचेतनश्चेतयते स्वचित्यायेको लोकान् भवत्वादि सर्वान् स्वाहा తిరుపతి జిల్లా గూడూరు మండల కేంద్రంలోని మాలవ్యానగర్లో గల వివేకానంద పాఠశాలలో వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని దాన్నే శ్రీపంచమి మదన పంచమి కూడా అంటాం. సరస్వతీదేవి ఆవిర్భవించినటువంటి రోజుగా భావించి ఈరోజు అమ్మవారికి ప్రీతికరమైనటువంటి మనకి జ్ఞానాన్ని బుద్ధిని వాక్కుని ప్రసాదించే సరస్వతీదేవికి మనం ఈరోజు అక్షరాభ్యాసం చిన్నారులు చేసుకోవడం జరుగుతుంది. ఈరోజు సామూహికంగా సుమారుగా 70 మందికి పైగా చిన్నారులకు హైదరాబాద్లోని రామకృష్ణ మఠంలో స్వామి పూజనానంద స్వామిజీ వారి అనుగ్రహ భాషణంతో ప్రారంభమయ్యేటటువంటి అక్షరాభ్యాసం చక్కగానే చిన్నారులందరికీ సుఖ సౌఖ్యాలతో పాటు జ్ఞానాన్ని బుద్ధిని మంచి బుద్ధిని ప్రసాదించాలని కోరుకుంటూ ఉన్నాం. అలాగే ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి వచ్చినటువంటి అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం. ఈరోజు సాంబార్ చేసినట్టు పరమ పవిత్రమైనటువంటి రోజు చదువుల చిన్నారులకి చదువులు ప్రసాదించేటువంటి చదువుల తల్లి సరస్వతీదేవి యొక్క ఆవిర్భావ రోజు అంటే పుట్టినరోజు సందర్భంగా విద్యాభ్యాస కార్యక్రమం నేర్చుకుంటే వారికి 5 ఆరోగ్యాలతో పాటు మంచి చదువు పొంది మంచి అభివృద్ధి సాధించగలుగు చిన్నారులైనటువంటి మంచి సంకల్పంతో మన శ్రీ వివేకానంద హై స్కూల్లో యొక్క కార్యక్రమం ఏర్పాటు చేశాం. దీనికి సహకరించి మీరందరూ వచ్చి ఈ యొక్క పవిత్రమైనటువంటి పాఠశాలలో వెళ్లి అలంకరించి తమ యొక్క స్థానంలో అనుకూలం కావాల్సిందిగా మరీ కోరుతూ ఉన్నాను. కార్యక్రమాన్ని ప్రారంభిక పోషణ అక్షరాభ్యాస కార్యక్రమం అయిపోయిన తర్వాత స్వామివారి ప్రవచనం ఉంటుంది. సో అందరూ శ్రద్ధగా స్వామివారి ప్రవచనాన్ని విని ఆచరించవలసిందిగా కోరుతున్నాను.
नमो दिवे नमः पृथिव्यै सप्रदसभां मे गोपाय ये च सद्भास्सवासदः तानिन्द्रिया तद्गुरो सर्वमायुरुपासतां మీరు ఆ పలక మీద చక్కగా మీరందరూ కూడా నమస్కారం చేసుకోండమ్మా. చెప్పండి నేను చెప్పినట్లుగా. ఓం భగవతో కొద్దిగా పెద్దగా చెప్పొచ్చు, చాలా మంది ఉన్నాం కదా. ఓం భగవతో బలేన భగవతో వీర్యేన భగవతః తేజసా భగవతః కర్మణ భగవతా అనో గృహీతో భగవతా అనో ధ్యాతో భగవన్ ధ్యాత్వా భగవతో కర్మ కరిష్యమాన తతో భగవాన్ అనుమన్యతాం అస్యాం మమ సహ కుటుంబానాం మమ సపుత్రికా సపుత్రకస్య సరస్వతి పరిపూర్ణ కరుణ సామూహిక అక్షరాభ్యాస ముహూర్త కాలే సూర్యాదీనాం విశేష ఆరాధనం కరిష్యే. మీ పలకలతో సహా అన్నింటికీ పూజ చేసి ఇవ్వబడ్డాయి కాబట్టి మీరు అక్షతలు తీసుకొని మహాగణపతిని మనసులో స్మరించుకోండి. నేను చెప్పినప్పుడు అక్కడ వెతులు. ఓం గణపతిం హవామహే కవిం కవినామోత్సవస్సోజ్యాసమేతం విశ్వక్సేనమశేషనిత్యమహాసేనాదినాథం చతుర్దాహం సంగతదర్శనం చరదం శక్తిం చ దండం కరైః శ్యామం రత్నగిరీట కుండలవరం. ఓం హరే కోమశ్రీకే పరస్మాద్విదే ఓం నాగపస్యం కవచమయాస్తం శ్రద్ధగా ఉంటే మనం కార్యక్రమాన్ని ముగిస్తాం. సో కాబట్టి ఈ శిశువుకి అంటే పిల్లవాడికి ఆ చిన్న బాలుడికి ఆ పసి బాలుడికి ఈ వయసులో అర్థం కాకపోతే మనం ఏం చేస్తున్నామో ఈ ఆర్భాటాలు అంతా కూడా కాకపోతే తెలియకుండానే ఆ లేత మనం కలసం పైన ఒక ముద్ర పడుతుంది. దాన్ని సంస్కారం అంటారు. ఆ సంస్కారం ఎంతో అవసరం. ఎందుకంటే పిల్లవాడు ఈ సంస్కారాలతో వెళ్ళాలి. ఒక వ్యక్తి జీవితం అంతా కూడా కొన్ని సంస్కారాల కలయికే మధురను ఆ పిల్లవాడికి సరస్వతి యొక్క ఆశీస్సులు, పెద్దల ఆశీస్సులు, గురువుల ఆశీస్సులు ఆ ఉన్నప్పుడే ఆయన తన జీవితంలో తన ప్రయాణించబోయే జీవితంలో విజయాన్ని సాధించగలుగుతాడు. సో ఈ ఒక చిన్న ఇన్సిడెంట్ దానిలో సరస్వతి యొక్క కృప ఎలా ఉంటుందో అనే విషయాన్ని మీకు పంచుకుంటారు. మీ అందరికీ తెలుసు స్వామి వివేకానందుడు. అందరికీ తెలుసు కదా. మీకు నాకు కాదు ఈ దేశానికి ప్రపంచానికే పరిచయం లేని వ్యక్తులు ఉన్నారంటే ఆయన స్వామి వివేకానందుడే. సో స్వామి వివేకానందుడు అమెరికా వెళ్ళారు, అక్కడ ప్రసంగించారు, ఇవన్నీ మీకు తెలుసు. కాకపోతే నిజానికి స్వామి వివేకానందుడు అమెరికా వెళ్ళినప్పుడు ఆ సర్వమత మహాసభలో పాల్గొనడానికి వెళ్తారు. కానీ ఆయన అప్పటి వరకు పబ్లిక్ ప్లాట్ఫామ్